వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి జర్నలిస్టులను నేను కొట్టడం తప్పే. సినిమాలోని అధికారులు స్మగ్లింగ్ చేస్తారనుకుంటే పొరపాటు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్లిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో విద్యార్థులకు అస్వస్థత. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో పడిపోయిన టమాటో ధర. సేజ్ రైతుల కోసం మంత్రిగా దాడిశెట్టి రాజా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పుష్ప 2 నౌ విక్టరీ కాదు, ఇది ఇండియా విక్టరీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వే ప్రక్రియను యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మండలం మాసాపేట గ్రామం యాదగిరిగుట్టలోని మున్సిపాలిటీలోని ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఇప్పటి వరకు ఎంతమంది వివరాలు సేకరించారు అని అధికారులు కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వివరాలను సేకరించి ఆన్లైన్లో అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలో వార్డు అధికారిని, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలన్నారు. ఆ 2 వాళ్ళు ఉంటారు, మీరు ఆడుంటారా? ఏ ఇల్లు చూసినా బయట వేసి అంత మామల్ని. మంచు ఫ్యామిలీలో వివాదంపై మీడియాతో ఇప్పటి వరకు మాట్లాడని మోహన్ బాబు రెండో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మొన్న మంచు మనోజ్ ను ఉద్దేశిస్తూ ఒక ఆడియోను మోహన్ బాబు వదిలారు. జల్పల్లిలోని తన నివాసంలోని మంచు మనోజ్ వెంట చొరబడిన జర్నలిస్టుపై దాడి చేయడంపై తప్పేనని సీనియర్ నటుడు మోహన్ బాబు అంగీకరించారు. మంచు ఫ్యామిలీలో గత 5 రోజుల నుంచి వివాదం కొనసాగుతుండగా మంగళవారం రాత్రి గేట్లు తోసుకుంటూ తన అనుచరులు, మీడియా సభ్యులతో కలిసి మంచు మనోజ్ ఇంట్లోకి ప్రవేశించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మోహన్ బాబు ముందు మైకు పెట్టడంపై ఈ ఇష్యూపై మీరు ఏం చెప్పారు అని ప్రశ్నించారు. దాంతో సహనం కోల్పోయిన మోహన్ బాబు ఆ మైక్ ను తీసుకుని జర్నలిస్టుపై దాడి చేశారు. ఈ ఘటనలో జర్నలిస్టు తలకి గాయమై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ప్రజాప్రతినిధులకు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులకు కూడా తెలుసుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100కి 100% అనాల్సిన అవసరం లేదు. కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్న రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని.
ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, మీడియా, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పలవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్యతో. కావలి పట్టణంలో ఉండే వైకుంఠపురం రైల్వే బ్రిడ్జిని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి రైల్వే అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో ఉండే ఎల్సీ గేట్లను పరిశీలించే నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి ఈ రోజు బుడంగుంట గేటును మరియు వైకుంఠపురం గేట్లను పరిశీలించగా, ప్రధానంగా ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేశారు. మానస హాల్ సెంటర్ వైకుంఠపురం గేట్ నెంబర్ 155 గతంలో 2008లోనే ఫ్లైఓవర్ శాంక్షన్ అవ్వగా కొన్ని కారణాల వల్ల నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయిన కారణం చెప్పి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, నేను, జిల్లా ఎంపీ ఇద్దరం రైల్వే అధికారులను సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తామని సంకేతాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా లేఖ ద్వారా నేను వీటి గురించి ఏం జరిగిందని, త్వరలోనే రైల్వే అధికారుల సహకారంతో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడానికి పనులు చేపడతామని తెలిపారు. అంతేకాకుండా ఈ రైల్వే అందరూ బ్రిడ్జి నిర్మాణం గతంలో నిర్మించే ఫ్లైఓవర్ బ్రిడ్జి కంటే తక్కువ ఖర్చుతోనే పని జరుగుతుందని అధికారుల సమక్షంలో తెలియజేశారు. నాయకులు ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి బీజేపీ నుండి రాజ్యసభ సభ్యులుగా వారు నామినేషన్ వేయడం, అలాగే బాధ్యత తీసుకోవడం చాలా అభినందనీయం. అదేవిధంగా సానా సతీష్ గారు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు కూడా పార్టీకి మంచి సేవలు అందించారు, బాగా కష్టపడ్డారు. అలాంటి ఈరోజు కష్టపడ్డ వ్యక్తికి ఒక గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఎన్డీఏ ఈరోజు ఎంపీలు, రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి ఈ ముగ్గురికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నటువంటి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఇలాంటి మెగా పేరెంట్స్ డే, టీచర్స్ డేలు ఎన్నో జరగాలని, భావి భారత పౌరులు, నేటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులుగా గొప్ప నాయకత్వ లక్షణాలతో వాళ్ళందరినీ ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దితే అది రాష్ట్రానికి ఒక గొప్ప మలుపు. ఆ దిశగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న చూస్తున్నాం. అందరూ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీదనే నడవాల్సిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఎక్కువైన రోజు జామ్ అయినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ సందర్భంలో ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి 156 గేట్ కానీ, అదేవిధంగా మానసాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి 155 గేట్ కూడా 2008లో శాంక్షన్ అయినప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ కారణాల వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే దీనివల్ల కొన్ని వందల మందికి ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు నష్టపోతున్నారు. రెండోది, వాళ్ళ ఇళ్లకు చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని అండర్ బ్రిడ్జిగా మార్చమని చెప్పి నేను కానీ ఎంపీ గారు కానీ ఇద్దరం కూడా రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది. వారు ఈరోజు ఇన్స్పెక్షన్ నిమిత్తం కూడా కావలికి విచ్చేశారు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఆర్యూబీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. వాళ్ళు కూడా టెక్నికల్ గా కూడా చూస్తున్నారు. గతంలో ఆల్రెడీ ఫ్లైఓవర్ కోసంగా వాళ్ళు కట్టున్నారు. ఆ నష్టాన్ని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ భరిస్తే అండర్ పాస్ కట్టడానికి రైల్వే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా సమాచారం చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆల్రెడీ దీన్ని లేఖ రూపంలో కూడా తెలియజేస్తున్నా.
62 కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జి కట్టే బదులు రైల్వే డిపార్ట్మెంట్ 7.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే అండర్ బ్రిడ్జి వాళ్ళు 10-12 కోట్లతో అండర్ బ్రిడ్జి చేస్తే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ గమ్యాన్ని ఈజీగా చేరేదానికి పక్కనే పంపింగ్ చేయడానికి కూడా వాటర్ కూడా స్ట్రోమ్ వాటర్ ను కూడా హార్వెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ అధికారులు కూడా తీర్మానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాలా కావాలి ప్రజలకు సౌకర్యంగా ఉండేదానికి అండర్ బ్రిడ్జి అని చెప్పి సీఎం గారికి కూడా తెలియజేశాను. వారికి కూడా రైల్వే అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. అన్ని అనుకూలిస్తే తొందరలోనే దీనికి ఆర్యూబీకి నామకరణం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా బుడంగుంటకు సంబంధించి దేశ రైతుల కోసం మంత్రిగా దాడిశెట్టి రాజా చేసిన మేలు ఏమీ లేదని, తన వ్యసనాల కోసం శ్రీలంక వెళ్లటం, సంబంధిత శాఖ ద్వారా రోడ్లు వేయలేక గాఢ నిద్రలో ఉన్న దాడిశెట్టి రాజాకు తెలుగుదేశం పార్టీపై మాట్లాడే అర్హత లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీవో 12 ద్వారా ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి దాడిశెట్టి రాజా స్వంతం కోసం కొనుగోలు చేసిన అవే భూములకు ఆ ధర కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడని దాడిశెట్టి రాజాపై వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగతనం చేసిన వాళ్ళు దొంగ అంట పరిగెట్టినట్టు ఉంది. ఇటు కన్నబాబు గారు మాజీ మంత్రి కానీ, అటు దాడిశెట్టి రాజా గారు కానీ, మరి అదేవిధంగా మా అక్కయ్య గీత గారు కానీ వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న సవాల్ విషయం రమ్మన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం, పారిపోయారు. నిన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారు కూడా చాలా ఎక్కువగా చెప్పారు. ఏదో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేయలేదు, మరి రామకృష్ణ గారు ఉన్నప్పుడు పనిచేయలేదు, మేము ఉన్నప్పుడు పనిచేయలేదు అంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ వ్యక్తులు కాదు. నేను సూటిగా అడుగుతున్నా దాడిశెట్టి రాజా గారు, మీరు రైతులకి పెట్టి చేతులు తెలుగుదేశం పార్టీ తీసుకుని చేతులేమో మా రైతులదని అంటున్నారు కదా. పెట్టి చేతులు మీ దగ్గర ఉన్నప్పుడు గన్నలు చూపించి బెదిరించి భయపెట్టి కాకినాడ సీపోర్ట్ని వాటాలు ఎందుకు కొట్టేశారు? అన్ని 100 కోట్ల రూపాయలు మీ బినామీ కంపెనీలు అరవిందోకి వచ్చినప్పుడు రైతుల గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టి చేతులు ఎక్కడ పోయినాయి? పోర్టులు లాక్కోవడానికి పోయినాయి ఆ చేతులు రాజా గారు చెప్పాలి. అలాగే తర్వాత జిఎంఆర్ను బెదిరించారు. 4,000 కోట్లు పైచిలుకుకి అరవిందోకి రాయించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతులు రైతుల గురించి ఆలోచించాలని రాలేదా? ఆ చేతులు ఎక్కడ పోయినాయి? నిన్న వ్యంగ్యంగా అంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీ పెట్టి చేతులు రైతులు తీసుకునే చేతులని. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి చేతులు పెట్టి చేతులు కాదా, దోచుకునే చేతులా? ఆ విధంగా వీళ్ళు పోర్టుని బెదిరించి గన్నపెట్టి లాక్కున్నారు, జిఎంఆర్ని బెదిరించి ఎస్సీజెడ్ లాక్కున్నారు. అసలు ఈ పోర్టుకి కానీ, ఈ పోర్టు బెదిరించి లాక్కున్నారు, ఈ ఎస్సీజెడ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఏ విధమైన సంబంధం లేదు. 2005లో ఒక మెమో ఇష్యూ చేశారు. మెమో నెంబర్ ఏపీఐఎల్ 1115 అనుకుంటాను. దాంట్లో క్లారిటీగా రాశారు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎంటర్డ్ ఎంఓఈలో ఎంటర్ అయింది ఓఎన్జీసీతో. ఆ రోజు లక్ష్మీపార్థ సారథి ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ సింగాలకు రాస్తూ ఓఎన్జీసీతో ఎంఓఈ ఎంటర్ అయ్యాం, 10,000 ఎకరాలు యుద్ధ ప్రాతిపదికన ఎక్విజేషన్ చేయాలి, అడ్వాన్స్ పొజిషన్ రైతుల నుంచి తీసుకుని ఇవ్వాలి, 2 స్టేజెస్లో ఎక్విజేషన్ చేయాలి, అలాగే 12 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 12 గ్రామాలకి మరి హ్యాబిటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడో చోట కట్టేసి ఇల్లులు అవన్నీ ఇవ్వాలి వాళ్ళందరూ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ల పుష్ప 2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సెన్సేషన్ కాంబినేషన్ లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించింది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియాలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్ నుంచే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపంకు సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్
మేకింగ్ ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచి మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్ టైమ్ రికార్డు సృష్టించి ఈ చిత్రం తాజాగా 6 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసింది. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో పడిపోయిన టమాటో ధర. టమాటో కిలో ₹1 పలికిన ధర. ఇక టమాటోకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కారు. దీంతో రోడ్డుపై నిలిచిపోయాయి వాహనాలు. ఇక గడిచిన ప్రభుత్వం టమాటో రైతులకి జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని సులమాటలు చెప్పి వెళ్లిపోయిందని టమాటో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పత్తికొండకు జ్యూస్ ఫ్యాక్టరీని నిర్మించాలంటున్నారు టమాటో రైతు. ఓటు కడుతున్నాడు 15 ఏళ్ళు ఓటు పని. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇప్పటికే గురువారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన టెక్నికల్, ఎకనామికల్ క్లియరెన్స్లు వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల విస్తరణ డీపీఆర్ ఆమోదించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలకు నిధులు కేటాయించాలని, కొన్ని రోడ్ల అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టు వద్ద రోప్ వేలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇక మధ్యాహ్న భోజనం వికటించి వాంతులు, విరేచనాలైనట్టుగా తెలుస్తుంది. ఇక స్కూల్లో 40 మంది విద్యార్థులు బంగాళాదుంప కుర్మ తిన్నారు. 9 మంది విద్యార్థుల పరిస్థితి విషమిష్టంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిండి కలిపారు. దానివల్ల వాంతింగ్స్ అయ్యి కడుపులో నొప్పి వచ్చింది. 9 మందికి వచ్చినాయి. అందుకే హాస్పిటల్ తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ చేయించారు. ఇప్పుడు అందరికీ బాగానే ఉంది. స్కూల్లో కుర్మాలో రాగి పిండి వేసి చెక్కగుంటదని రాగి పిండి వేశారు. దానివల్ల కడుపు నొప్పి, వాంతులు అయింది. తనకి కడుపు నొప్పి కూడా వచ్చింది. గుడ్ ఈవినింగ్ అండి. మేము ఏరియా హాస్పిటల్ నూజివీడు నుంచి డాక్టర్ కీర్తి మాట్లాడుతున్నాను. ఈరోజు 4ంటికి సాయంత్రం 9 మంది పిల్లలు వచ్చారండి. వాళ్ళ నిన్న ఫుడ్ పాయిజనింగ్ విత్ వామిటింగ్స్, పెయిన్ అబ్డమన్ అని కంప్లైంట్ చెప్పారు. అందులో 3 అబ్బాయిలు, 6 అమ్మాయిలు. అందులో 2 పిల్లలు స్టేబుల్ గానే ఉన్నారు. మిగిలిన వాళ్ళకి పెయిన్, పొట్టలో నొప్పి, మోషన్స్, వామిటింగ్స్ అని చెప్పారు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాము. ప్రస్తుతానికి పిల్లలు బాగానే ఉన్నారు. అవసరమైన వాళ్ళే మేము ఇక్కడ ఉంచి అబ్జర్వేషన్లో ఉంచుతాము. థ్యాంక్ యూ.
ఓకే సార్. మరి ఇవాళ రోజున సుమారు 9 మంది పిల్లలు కోటపాటు గ్రామం నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్లో రావడం జరిగింది. అందుట్లో ఏదో కొద్దిగా ఫుడ్లో ఏదో తేడా వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, పిల్లలందరూ. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వచ్చారు 9 మంది. మన సర్పంచ్ గారు కూడా ఉండటం జరిగింది. ఇవాళ కుర్మాలో చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఏదో రాగి పిండి ఏదో మిక్స్ చేశారని చెప్పి చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే కడుపులు నొప్పేది రావటం, వాంతులు కూడా కొన్ని అయిందిగా వాంతులు కూడా అవడం జరిగింది. మరి నిన్న నుంచి కూడా అదే విధంగా జరిగింది. మరి జరిగినప్పుడు ఇవాళ మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది ప్రమాదం ఏం లేదు. అందరూ కూడా ఏంటంటే బాగానే ఉన్నారు. చిన్నపిల్లలు 5 క్లాసు, 4 క్లాసు, 6 క్లాసు, ఓ బాబు మాత్రం 7 క్లాసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా నేను కూడా చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులకి, ఇవాళ రోజున మీరు ఇక్కడే ఉంచండి పిల్లల్ని, అవసరమైతే రేపు పొద్దున్న తీసుకెళ్ళి. ఎందుకంటే డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా ఒకవేళ మళ్ళీ ఏదైనా కడుపులు లేక వచ్చినా లేకపోతే వాంతులైనా రెడీగా ఉండరు ట్రీట్మెంట్ చేయడానికి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇక్కడే ఉంచమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సమ్మతించారు. ఇవాళ ఇక్కడ ఉంచడమ్మా మీరు అందరూ ఇస్తే రేపు పొద్దున్న తీసుకెళ్ళని, ఏం ప్రమాదం ఏం లేదు కాబట్టి చిన్న మిస్టేక్స్ జరిగాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దాన్ని మరి ఏంటంటే మీరు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఏంటంటే మరి ఆర్డీఓ గారు కూడా మేము చెప్తాం. ఇప్పుడు టైం లేదు కాబట్టి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా చెప్పి దాని మీద ఎంక్వైరీ చూసి అసలు ఏం జరిగింది ఏంటి, ఇదేనా ప్రాబ్లము లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం జరిగిందా అని కూడా దాని మీద ఎంక్వైరీ చేయండి. గత ప్రభుత్వ హయాంలో అప్పులు, హత్యలు తప్ప 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ అభివృద్ధికి బాటలు వేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జగన్ ఎందుకు చేయలేక ధైర్యంగా అసెంబ్లీ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరానికి 12,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్ల కేంద్రం సహాయంతో ఊపిరిపోశారని ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ వద్ద గుట్టుచప్పుడు కాకుండా ఐషర్ వ్యాన్లో భారీగా టేకు, సిట్రస్ కలపను కూనవరం మండలం కోతలగుట్ట గ్రామం నుండి తిరువూరు తరలిస్తున్నారనే పక్క సమాచారంతో గ్రామస్తులు వ్యాన్ ఆపి తనిఖీ నిర్వహించడంతో భారీగా కలప బయటపడింది. స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఏటపాక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వ్యాన్ తరలించి పంచనామా చేయడంతో సుమారుగా 5 లక్షల విలువ చేసే భారీగా కలప పట్టుకున్నారు. ఇక గతంలో కూనవరం రేంజ్ కార్యాలయం రేంజ్ అధికారినిగా విధులు నిర్వహించి ఏలూరు రేంజ్ బదిలీ అవ్వడంతో ఇదే అదునుగా గమనించి అర్ధరాత్రి సమయంలో టేకు 6 అడుగుల పచ్చి జీట్రేగు కలపను సైతం వ్యాన్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుండటంతో పక్కా సమాచారం అందుకున్న నందిగమ్మ గ్రామస్తులు వ్యాన్ ఆపి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వ్యాన్లో భారీగా కలప బయటపడింది. ఇక వ్యాన్తో సహా బయటపడిన కలపను ఏటపాక రేంజ్ కార్యాలయానికి తరలించి అధికారులు పంచనామా నిర్వహించారు. అక్రమంగా కలప రవాణా చేస్తూ పట్టుబడ్డ రేంజ్ అధికారిని విషయంలో అటవీ శాఖ అధికారులు తరలి పట్టుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కలప రవాణా చేస్తూ పట్టుబడటంతో ఉన్నతాధికారులు సైతం రేంజర్పై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో గతంలో రేంజర్ అధికారిపై కలప తరలించే విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఇలాంటి అధికారులకు కొమ్ము కాస్తూ ఉంటున్న వ్యక్తులపై అటవీ శాఖ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తామంటూ బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి జర్నలిస్టులను నేను కొట్టడం తప్పే. సినిమాలోని అధికారులు స్మగ్లింగ్ చేస్తారనుకుంటే పొరపాటు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్లిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో విద్యార్థులకు అస్వస్థత. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో పడిపోయిన టమాటో ధర. సేజ్ రైతుల కోసం మంత్రిగా దాడిశెట్టి రాజా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పుష్ప 2 నౌ విక్టరీ కాదు, ఇది ఇండియా విక్టరీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.